జగమెరిగిన సత్యము, అందరికీ తెలిసిన విషయము. కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు, ఆ డిజైను, ఆ స్థలాన్ని యొక్క ఎక్కడ కట్టాలి అనే విషయం కానీ, ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏ రకంగా కట్టాలి, ఇదంతా కూడా ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, మరి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు, ఆయన బీఆర్ఎస్ అప్పుడు, ఆయన హరీష్ రావు. ఇది ఆ రోజులలో ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నిర్ణయం చేసిండు. హరీష్ రావు దాన్ని అట్లనే ఈటల రాజేందర్ అంటే ఆ రోజులు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కాడ నుంచి ఈటల రాజేందర్ గారు అందులోనే ఉన్నారు. ఆయన ఒక పార్ట్, యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక భాగస్వామి అందులో. సరే, ఆయన ఎంబడ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఆ పార్టీ నాయకుడు, అందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లోటుపాట్లు కానీ, లేకపోతే అందులో ఉన్న అక్రమాలు జరుగుతున్నాయనే విషయం కానీ, ఏది కానీ ఇంకే వగేరా వగేరా ఏది కూడా ఆ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేడు. ఇది మొదటి, ఇది గమనించాలి. ఈటల రాజేందర్ గారు ఫస్ట్ ఎపిసోడ్ ఏ రకంగా మౌనమే, ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నంతసేపు. ఆ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ఎంటైర్ ప్రధానమంత్రి గారు కింద కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మొదలుకుంటే, ఎక్కడ తెలంగాణ గడ్డ మీద బీజేపీ నాయకులు మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రెసిడెంట్ వాళ్ళ నడ్డా గారు కానివ్వండి, లేదా అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మారింది అని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అక్కడున్న ఆ రోజు ఫైనాన్స్ మినిస్టరు ఈటల రాజేందర్ గారి సమక్షంలోనే బీజేపీ వాదన ఆ రోజు ఉండే. కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుంచి ఒకటే ఉంది. ఆనాడు పిసిసి హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే తీరుంది. పిసిసి అపోజిషన్ పార్టీ నాయకుడుగా, పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలకు అడ్డైపోయింది, కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్గా ఒక మామిడి పండు, ఒక మామిడి చెట్టు తీరు తయారు చేసి పెట్టుకున్నది ఇది అని పలుమార్లు ఆ రోజు కాంగ్రెస్ స్టాండ్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదే ఆ రోజు చెప్పాడు. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కాళేశ్వరం సంబంధించిన అవినీతి అక్రమాలు జరిగినాయి అనే ఒక స్టాండ్ మీద, ప్రతిపక్ష స్టాండ్ మీద అధికార పార్టీ ముఖ్యమంత్రిగా దీని మీద ఒక గోల్డ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా స్టాండ్ క్లియర్. కాంగ్రెస్ అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు స్టాండ్ క్లియర్, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అయిందో అది స్టాండ్ క్లియర్. ఇక డబల్ ముచ్చటం లేదు ఇలా. అంటే 2 నాలుకలు లేవు, 2 పదాలు లేవు, ఒకటే స్టాండ్, ఒకటే నాలుక, ఒకటే మాట. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల కాలంలో నోరు విప్పని ఈటల రాజేందర్ ఆ స్టాండ్ గమనించండి. అదే నువ్వు అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఫైనాన్స్ మినిస్టరు, బీజేపీలో మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళందరేమో ఇది ఏటీఎం కార్డు బీఆర్ఎస్కి, ఆ కుటుంబానికి అని వాళ్ళన్నారు. ఇప్పుడు కమిషన్ వేసింది అందరూ, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈటల రాజేందర్ ఫస్ట్ అటెండ్ అయింది. ఇక ఓకే. ఈరోజు విచిత్రం ఏంటంటే బీజేపీ ఒక దిక్కు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా మీరు మీ స్టాండ్ ఏంది, బీజేపీ స్టాండ్ నాకు కావాలి ఇప్పుడు. ఇక ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయిన ఎంపీ ఈటల రాజేందర్ గారు, మీరు కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన
వివరణ ఇవ్వాల్సిందని నోటీస్ ఇచ్చిందని మీరు అటెండ్ అయ్యారు. మీరు ఈరోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు. మీరుగా మీ స్టాండ్ ఓపెన్ అయింది. ఇక మొదటి బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో మౌనం. అపోజిషన్ బీజేపీ ఎంపీగా, ఒక బీజేపీ ఎంపీగా ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చేసేసాడు. ఈయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు అని చెప్పాను. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు, సెంట్రల్ మినిస్టర్, క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మీ తర్వాత బండి సంజయ్ గారు. నేను అడుగుతున్నా, ఈరోజు కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా? దాన్ని సమర్థిస్తున్నారా? కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని ఆ మాటల్లో సమర్థిస్తున్నారా? మీరు కూడా ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా మీ ఎంపీ బీజేపీ ఎంపీకి? మీ స్టాండ్ బీజేపీ స్టాండ్ ఇదేనా? మీ స్టాండ్ ఇదే అని ఈటల రాజేందర్ మాట్లాడిండా? మీ స్టాండ్ బీజేపీ పార్టీ పక్షాన మీ స్టాండ్ క్లారిటీగా రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది తేలాలి. ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చి వేసిండు, ఏమి తప్పు లేదు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ఆనాడు బీజేపీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రజెంట్ బీజేపీ ఎంపీగా ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేసాడు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. మాకు దీని మీద మీరు క్లారిఫై చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. మీడియా పరంగా మీరు దీని మీద జవాబు చెప్పాల్సిన ఇది. మీరు ఒకవేళ ఏం చెప్పలేదనుకోండి, మీ స్టాండ్ అదే అని అనుకుంటాం మేము కూడా. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిందని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా, బీజేపీ స్టాండ్ ఈటల రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మౌనం ఉంటే అంగీకారం, లేదా క్లారిటీ ఇవ్వండి. మా ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యాజ్ ఇరిగేషన్ మినిస్టర్గా పలుమార్లు చాలా సందర్భాల్లో ఇప్పుడు కమిషన్ సంబంధించింది కానీ, లేకపోతే ప్రతిసారి మీడియా ద్వారా కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అక్రమాలు ఉంది, పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు కూడా మీడియాలో చిట్చాట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం కూడా జరిగింది. ఎస్, మీ క్లియర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టాండ్ క్లియర్, యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ క్లియర్. మా దగ్గర కన్ఫ్యూజ్ లేదు. ఈ కన్ఫ్యూజనే కిషన్ రెడ్డి గారు మాకు క్లియర్ చేయాలని నేను